హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సలీం. మీరు చూస్తున్నది డెస్టినేషన్ తెలుగు ట్రావెలర్. మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని పొడవైన ఫ్లేవర్ పైన ట్రావెల్ చేయబోతున్నాం. అదేనండి కనకదుర్గ ఫ్లేవర్. దీనిని దుర్గా టెంపుల్ ఫ్లేవర్ కూడా అంటారు. విజయవాడలో కృష్ణానది మరియు ప్రకాశం బ్యారేజ్ పై విస్తరించి ఉన్న ఫ్లేవర్ ఇది. విజయవాడ ట్రాఫిక్ కష్టాలను ఈ ఫ్లేవర్ చాలా వరకు దూరం చేసింది. కనకదుర్గ ఫ్లేవర్ ని కనకదుర్గమ్మ టెంపుల్ ఉన్న ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ గొల్లపడి సమీపంలోని భవానీపురం నుండి పిఎన్బిఎస్ వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 5.29 కిలోమీటర్స్. ఇందులో 2.3 కిలోమీటర్స్ లో ఫ్లైఓవర్ మరియు మిగిలిన 2.9 కిలోమీటర్స్ రోడ్డు విస్తరణ పనులు జరిపారు. అలాగే ఈ ఫ్లైఓవర్ కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్ మరియు ఇంద్రకీలాద్రి కొండ సమీపంలో, బంకింగ్హం కెనాల్ మరియు పిఎన్బిఎస్ సమీపంలో NH65 లో కలుస్తుంది. కనకదుర్గ ఫ్లేవర్ లో టోటల్ గా 6 లైన్స్ ఉంటాయి. దీని పొడవు వచ్చేసరికి 2.6 కిలోమీటర్స్, వెడల్పు 23.7 మీటర్స్. దీనిని నవంబర్ 22, 2015 లో ప్రారంభించారు. ఆగస్టు 30, 2020లో పనులు మొత్తం అయిపోయాయి. ఈ ఫ్లేవర్ కట్టడానికి టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 458 కోట్లు అయింది. దీనిని 16 అక్టోబర్ 2020 నితీష్ గడ్కరీ గారు ప్రారంభించారు. ఈయన మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే. కనకదుర్గ ఫ్లేవర్ చుట్టూ ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్ ని ఎంజాయ్ చేయండి.